చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవ శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ ఇంద్రమ్మక్క గారికి, అలాగే హెడ్ మాస్టర్ గంగాధర్ గారికి, స్కూల్ టీచర్స్కు, విద్యార్థినులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా మన భారత దేశ తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మన దేశానికి తొలి ప్రధాని అయినప్పుడు మన భారతదేశాన్ని అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మన దేశాన్ని సరైన గాడిలో పెట్టేందుకు పంచవర్ష ప్రణాళికను తీసుకొచ్చి మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన టయానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవాడు. ఆయన యొక్క కార్యాలయంలో 8వ అంతస్తులో ఉండేవాడు. ఆయన ఒకరోజు ఆయన లిఫ్ట్లో పోతుంది, లిఫ్ట్ పనిచేయలేదు. దాదాపు 20 నిమిషాలు లిఫ్ట్లోనే ఉండాల్సింది వచ్చింది. అప్పుడు అధికారులలో కూడా చాలా భయపడినారు. ఆయన బయటకు వచ్చినాక ఏం తిడతాడో ఏం చేస్తాడో అని. ఆయన బయటకు వచ్చి స్మూత్గా ఒక కాగితంలో ఒక రాసి ఆ లిఫ్ట్ బాయ్కి ఇచ్చాడు. తర్వాత ఏముందో అని చూస్తే దాంట్లో ఈ లిఫ్ట్ చెడిపోయినప్పుడు ఏమన్నా కొన్ని పుస్తకాలు పెట్టండి, టైం అనేటువంటిది కలిసి వస్తుంది అనేటువంటి వ్యక్తి ఆయన. వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ గారికి, ఇక్కడికి ఈరోజు మన బాలల దినోత్సవం రోజు ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడము నాకు చాలా హ్యాపీగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ పర్యావరణ పరిరక్షణ గురించి మీకందరికీ అవగాహన కలిగించాలని చెప్పేసి నేను మీ స్కూల్కి వస్తాను అని అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అన్నా. ఇక్కడున్న టీచర్స్కి అందరికీ, తర్వాత పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా నమస్కారం. చిన్నారులందరికీ నా శుభాశిష్యులు. ఈరోజు అందరూ మొహాలు వెలిగిపోతున్నాయి, ఎందుకంటే ఈరోజు చిల్డ్రన్స్ డే కదా. చిల్డ్రన్స్ డే అది ఎందుకు ఈరోజు ఎందుకు చేశారు చెప్పారు అన్న వాళ్ళు కూడా. మన చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటున్నాము. ఎందుకు ఆయనకి ఇష్టము అంటే పువ్వులు అంటే ఇష్టం, ఆయన గులాబీ పువ్వు అంటే ఇష్టం. ఆ కారణం కూడా ఇందాక మేడం చెప్పారు. ఆ గులాబీ పువ్వు అందరు నిశ్శబ్దంగా ఉండాలి, దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండాలి.